ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత చెప్పొచ్చా? అసలు రెమ్యునరేషన్ లేదు సార్ దానికి. ఏది భద్రాకి పర్ మంత్ ఒక డైరెక్టర్గా అంటే తక్కువ అండి. అదే నీకు మంత్లీ ఎంత అవసరం అవుతుంది డైరెక్టర్ గారు అని అడిగాడు. నాకు ఒక అంటే చాలా జెన్యున్గా చెప్పాను సార్, ఒక 40,000 సరిపోదు సార్. 40,000 ఆయన ఇది చేశారు సార్. కాకపోతే ఏంటంటే అది చేయడానికి మధ్యలో రవి సినిమా జరుగుతూ ఉంది సార్. ఒక 5 months 6 months వెయిట్ చేయాలి. సో అప్పటి వరకు నేను రెమ్యునరేషన్ అడగడం కూడా కరెక్ట్ కాదండి ఫస్ట్ డైరెక్టర్ని. సో నాకు ఒక 40 అవసరం అవుతుందండి. ఓకే అని చెప్పి మంత్లీ అది 40,000 ఇచ్చేవాడండి. మధ్యలో ఎప్పుడైనా ఏదైనా కావాలంటే సార్ నాకు ఒక 1 lakh అవసరం అవుతుంది అంటే ఇచ్చేవాడండి. టోటల్గా సినిమా అయిపోయిన తర్వాత ఒక 5 lakh ఇది ఇచ్చేసేసి ఓకే కదా అన్నాను. సరే సార్ అన్నాను. అదే సార్ అని యాక్చువల్గా నిజాయితీగా చెప్పండి, అప్పుడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారా, అది ఎక్కువ అనిపించిందా? నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. అవునా? నేను ఎక్కువ ఫీల్ అవ్వలేదండి, ఎందుకంటే నాకు సినిమా బాగా చేయాలి, దానికి ఖర్చు దగ్గర వెనకాడకుండా మాత్రం పెట్టమని చెప్పాను. ఓకే, దీనికి ఇది నాకు ఇంతలో తీయాలి అన్నారండి. మీరు నాకు ఇస్తున్న రెమ్యునరేషన్ ఇస్తారు, యాక్చువల్లీ అయితే నేను ఎక్కువ అడగాలి, నాకు వద్దండి, సినిమాకి పెట్టండి సార్, సినిమాకి మాత్రం ఇది చేయొద్దు అంటే, లేదు దాని దగ్గర మాత్రం ఇది చేయను, అప్పుడు నేను ఎక్కువ ఇవ్వలేను మరి అన్న. ఓకే సార్ అన్న. ఆ 5 lakh కూడా వెహికల్ ఇచ్చాడండి, అది ఫోర్డ్ ఐకాన్. 3.5 lakh 4 lakh అయింది సార్ అప్పుడు అది. ఓకే, అది బాగా 1.5 అప్పుడు చేతికి ఇచ్చాడు. అది అంతేనండి, అంత మించి ఎక్కువ ఇది చేయలేదు సార్. ఆ తర్వాత మళ్ళీ ఎంతకాలానికి వచ్చింది సినిమా? ఆ తర్వాత ఒక 1 year పట్టింది సార్. మరి ఈలోపు 1.5 అయిపోయి ఉంటుంది. 1.5 ఏంటి సార్, మళ్ళీ అప్పులు చేయడమే సార్. అప్పేనా? మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ రెడీ అండి. అవునా? అంతే సార్. ఏది భద్రా హిట్ అయ్యి కూడా అండి. అడ్వాన్స్ ఇస్తే నేను తీసుకోలేదు సార్, అది కరెక్ట్ కాదండి, ఎప్పుడు చేస్తానో తెలియదు సార్. డబ్బు కూడా బాగా వచ్చినట్టుంది సినిమాకి, ప్రాఫిట్ చాలా బాగా వచ్చింది. చాలా అంటే వచ్చినా కూడా మనం డిమాండ్ చేయలేని. అప్పుడు ఏంటంటే భద్ర మామూలుగా ఎక్కడ దాకా అంటేనండి, ఒక చిన్న విషయం కూడా నేను వదిలేసాను సార్. రాజుగారు ఏమడిగారంటేనండి, రీమేక్ రైట్స్ యాక్చువల్లీ నాయేనండి, కథ నాదే, 50% నాకు ఇది ఇవ్వాలండి. ఆయన 2 లాంగ్వేజెస్లో అమ్మారు. మామూలుగా చెప్తున్నాను సార్, అవును, ఇది చేసేదేం లేదు. ఆయన అమ్మారని తెలిసింది. ఓకే, యాక్చువల్లీ నా సైన్ కావాలి, నేను చెప్పాలి, అవును, లేదంటే కుదరదండి. అవును, సరే ఏంటి సార్ రాజు గారు ఇది కదండి, ఇది ఒక మాట అడిగాడండి. కరెక్టే డైరెక్టర్ గారు, నువ్వు ఫస్ట్ సినిమా చేసేటప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అమ్మ శ్రీను, నేను దీని మీద నీకు ఏ రైట్స్ లేవు, నువ్వు సినిమా చేస్తావా చేయవా అంటే, చేసేవాడివా కాదా అని గ్యారంటీ చేసేవాడిని సార్. ఇక నీ ఇష్టం, అడిగితే ఇస్తాను కూడా అన్నాడు. నాకు వద్దు సార్ అని వచ్చాను. ఇది జరిగిందండి. మా రాజు బాగా ముదిరైతే ఇదే అడిగాడండి. నేను అలా చెప్పాను సార్, లేదు సార్ మీరు అడిగింది కరెక్ట్ అండి, నేను అయితే అడిగామని కాదు సార్, మనకి ఒక క్యారెక్టర్ ఉంటుందండి అని చెప్పి వచ్చేసాను సార్. చూడండి మామూలుగా అయితే నా రైట్ కాబట్టి నా రైట్ వదులుకోను నేను, అవును, ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను సార్. బట్ మీరు అడిగిన దానిలో నిజాయితీ ఉందండి, నిజమే, మీరు ఆ రోజు ఆ మాట అన్నట్టే నేను గ్యారంటీ లేదు సార్, నాకేం అవసరం లేదు సార్, సినిమా ఇవ్వండి చాలు అనేవాడిని, కొత్త డైరెక్టర్ కాబట్టి మీరు అడిగింది కరెక్ట్ అండి, నాకేమవుతుంది. సో 2006లో మళ్ళీ సెకండ్ సినిమా 2007 అండి. 7 సో 4 years పట్టింది, 1.5 year పట్టింది. 1.5 year అంటే రిలీజ్ 2007 సార్, 2006లో ఇంకో అదే 6. సో అక్కడ నుంచి 6 మళ్ళీ 2 years పట్టింది సార్, మళ్ళీ 2 years పట్టింది సార్. సో కనీసం ఈ ఎక్స్పీరియన్స్ తో రెండో సినిమా ఏంటి తులసి కదా, తులసి అది కూడా హిట్టేగా, మంచి హిట్ అండి. అక్కడనే కాస్త ఏమైనా తెచ్చుకున్నారా, డబ్బులు ఇంటికి పంపించారా వెనక్కి? నేను ఇంటికైతే పంపిస్తున్నాను సార్, మొత్తం నేను కాదు అప్పుడు సంగతి నేను అప్పుడు అక్కడే తెప్పించుకున్నారు. సురేష్ బాబు ఇచ్చారండి, ఆయన ముందే చెప్పాడండి, ఏం కావాలన్నారండి, ఇది అన్నానండి, ఇంత కరెక్ట్ కాదమ్మా ఇంత ఇస్తానన్నాడు, జెన్యూన్ గానే మాట్లాడాడండి. ఓకే, జెన్యూన్ గానే అనిపించింది, కట్నం అని చెప్పి. ఎంత 50 lakhs అండి. 50 పెద్ద ఏం కాదే అంటే, అప్పట్లో ఎక్కువేమన్నా అది? చాలా ఎక్కువ అండి. అవునా? అంతే, చాలా ఎక్కువ. అంటే నాకు ఐడియా లేదు అందుకని. అప్పట్లో 7లో ఏమంత పెద్ద, 6లో పెద్ద ఎక్కువ ఏంటి అంటే, ఇక నేను అప్పుడు కాస్త ఇదిగానే ఫీల్ అయ్యాను. అంటే అఫ్ కోర్స్ లాస్ట్ 5-6 yearsలోనే మరీ గాలితనంగా పెరిగిపోయింది అదేనండి వాల్యూ. అంతే సార్, అది తగ్గించారండి. సరే ఇది అన్నారండి, ఓకే బాబు పర్లేదు బరే. ఓకే, దానిలో కూడా కొంచెం తగ్గిందండి ఫైనల్గా వచ్చేసరికి. ఎందుకంటే సినిమా మీద మళ్ళీ నేను సినిమా దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం కాంప్రమైజ్ కావాలి, మళ్ళీ ఖర్చు పెట్టించారు కనుక అది మాత్రం కొంచెం ఎక్కువ, అంటే పర్ఫెక్ట్గా చేయిస్తాం సార్. మీలో మీకు కట్టేశారు, నాకేసారు సార్. తర్వాత సింహ సార్. ఓకే,
సింహాకి నేను చాలా తక్కువే తీసుకున్నాను. సినిమా కూడా అంతేనా? అంటే బాలయ్య బాబు అప్పుడు బిజినెస్ ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా సార్. కనీసం ఒకటన్నా ఇచ్చారా? లేదు సార్, అది కూడా లేదా? తక్కువేనండి, చాలా తక్కువ 50 అనుకుందాం. నాతో పాటు పనిచేసే టీంకి వీళ్ళకి మాత్రం ఏం కావాలో అది మాత్రం గట్టిగా చెప్పానండి. వాళ్ళకి మాత్రం ఇవ్వండి, నాకు ఇదైనా పర్లేదు, సినిమాకి తగ్గించవద్దు. అప్పుడు సింహాకి తను కూడా ఎక్కడ వెనకాడలేదండి. అది కరెక్టే, నాకు అర్థం కాదు. ఇప్పుడు సినిమా అంత బాగా హిట్ అయింది, డబ్బు వచ్చింది కదా సార్, ఇంకా ఇవ్వస్తారు కదా జనరల్గా, ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది కదా ఎవరికైనా. అనిపిస్తే ఓకే సార్, లేకపోతే లేదండి. మీరు మీ నిర్మాతలు ఎవరికి అనిపించలే? లేదండి, పరచూరి ప్రసాద్ గారు మాత్రం ఒక 20 lakhs ఇచ్చారండి. ఎందుకంటే పరిస్థితి కొంచెం తెలుసండి ఆయనకి, అప్పటికే నేను బాగా వెనకబడి ఉన్నాను ఎకనామికల్లీ. ఓహో, సింహ సినిమా ప్రొడ్యూస్ చేసిన తర్వాత, డైరెక్ట్ చేసిన తర్వాత మన దగ్గర విషయం లేదైతే ఫైనాన్షియల్ గా పెద్ద ఇది అవ్వలేదు సార్. ఇక దమ్ముకి కేఎస్ రామారావు గారు తారక్ చెప్పడం, అక్కడి నుంచి కాస్త మంచి ఇదే సార్ అని అవేగా మాత్రం వెళ్ళలేదండి, కొంతవరకు జాగ్రత్తగా చేసుకెళ్ళాం సార్. సినిమా సార్ అంటే ఏమీ లేదు, ఆలోచించి ఒకటే ఇది చేసాం సార్. ఈరోజు మనం ఉండొచ్చు, పోవచ్చండి, కానీ సినిమా చరిత్ర ఉన్నంతకాలం మాత్రం మన సినిమా ఉంటుంది సార్. అది బాగుండాలి, దాన్ని బాగా తీయాలి సార్, అందులో నో డౌట్ అండి. దాని గురించి మాత్రం ఎంత దూరం వెళ్తాను సార్. ఈ రెమ్యునరేషన్ వీటి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒకసారి మాట్లాడిన తర్వాత ఇక అది అలానే ఇది అవుద్దండి, పూర్తిగా మాత్రం ఎవరు ఇవ్వట్లేదండి. అది క్లియర్ సార్. అంతేనా? అది క్లియర్ సార్, చెప్పింది కూడా ఇవ్వట్లా? లేదండి. సో ఇప్పుడు మీ ఫాదర్ ఎలా ఫీల్ అవుతున్నారు? లేదు సార్, నాన్నగారు నేను షూటింగ్ లో ఉన్నప్పుడే చనిపోయారు. అవును, ఎప్పుడు? ఏ సినిమా? అన్నయ్య సినిమా అయిపోయింది సార్, చిరంజీవి గారిది. ఆ యాడ్ కట్ చేయడానికి నన్ను ఇక్కడ ఉంచారండి. ఓకే. డైరెక్టర్ గారు వాళ్ళు మనసున్న మహారాజు అని చెప్పి రాజశేఖర్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడే ఈ సక్సెస్ చూడలేదండి. నేను ఇక్కడ యాడ్ కట్ చేస్తాను సార్, ఫోన్స్ కూడా లేవండి. అన్నయ్యలు ట్రై చేస్తున్నారు, ఏంటంటే ఆయనకి హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. ఆయన చిన్నోడు వస్తేనే ఇంజక్షన్ చేయించుకుంటానని కూర్చున్నాను. మాట అన్నవాకి చిన్న హోల్ పడిందండి. ఓకే ఓకే. అది తెలియక ఆయన ఫుడ్ తీసుకుంటున్నారండి. ప్లస్ కడుపులో నొప్పి వస్తే విలేజ్ లో మామూలుగా ఏదో సాల్ట్ వాటర్ తాగుతారు. అవును, కరెక్ట్. సాల్ట్ వాటర్ తాగితే హోల్ ఇంకెక్కువైపోయింది. అంతే కదా, అంత ఇన్ఫెక్షన్ వచ్చేసి అది ఇన్ఫెక్షన్ అయిపోయి లోపల ఉన్న ఇదంతా పసగా మారిపోయి చిన్న ప్రాబ్లం అయింది సార్. అది ఆయన కాస్త బలంగా ఉంటాడండి, దాంతో ఒక 5-6 రోజులు తట్టుకోగలిగాడు. ఏం చేస్తే ఉప్పునెళ్ళి అనేవాడు అంటాడు. దాంతో అది బాగా ఇబ్బంది అయిపోయి ఫుడ్ కూడా తీసుకునే పరిస్థితి వస్తే ఏంటని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేస్తే రావాలన్నారు. నేను ఇక్కడ యాడ్ కటింగ్లో ఉన్నాను, ఫోన్స్ కూడా లేవండి. నేను అక్కడి నుంచి రాజమండ్రి వెళుతూ ఫోన్ చేసి భోజనం తీసుకుని రండి ట్రైన్ దగ్గరికి అని చెప్పి చెప్పడానికి దీని నుంచి ఫోన్ చేస్తానండి, రైల్వే స్టేషన్ నుంచి. అప్పుడు చెప్పారండి కాస్త బాగాలేదు, త్వరగా రమ్మని. ఇక షూటింగ్కి ఫోన్ చేసి నేను అట్లా ఆగుతున్నానండి, వచ్చేస్తానని చెప్పి చేతుల్లో చనిపోయారండి దగ్గరే. అవునా? ఓకే. మీరు వెళ్ళిన తర్వాత చనిపోయారు? అవునండి, మీ చేతుల్లోనే. అయితే మీ సక్సెస్ మాత్రం చూడలేకపోయారు. డైరెక్టర్ అని అదొక వెళ్తే మీకు బాగా అండి, మామూలుగా సార్. ఎందుకంటే చెప్పాను కదా సార్, ఆయనే మొత్తం నన్ను అసలు నేను ఏదేమైనా సరే అవ్వాల్సిందే అనేది తీసుకెళ్ళిపోయాను సార్. ఆయన ఆ పట్టుదల మీలో వచ్చి రావడానికి ఆయనే అండి. మా డైరెక్టర్ రా అనేవాడు ఊళ్ళోకి వెళ్ళగానే, నిజంగా నాకు ఇప్పుడు చెప్తుంటే ఇక్కడ ఆడుతుందండి గుండె దండం కొట్టుకుంటాం సార్. ఆయన కళ్ళ ముందు లేచి మారుతున్నట్టుందండి, అంత ఇది చేశారు. సో మీ గురువు గారేమో చాలా సాఫ్ట్ సినిమాలు కదా సార్, మీరేంటి యాక్షన్ ఓరియంటెడ్? ఈ స్కూల్ ఈ జానర్ అసలు సంబంధం లేదు కదా? లేదు సార్, ఆయన నుంచి నేర్చుకున్న ఆ డ్రామా మాత్రం కంపల్సరీ నేను పట్టుకుంటాను సార్. అది ఫస్ట్ నుంచి అట్ ది సేమ్ టైం నాది ఉమ్మడి కుటుంబం, నా కుటుంబం రిలేషన్స్ అంతా తెలుసు కాబట్టి నాకు మొత్తం ఫ్యామిలీ మీద మెయిన్ ఫ్యామిలీ సినిమా మీద గ్రిప్ పెడతాను. ఓకే. దాంతోపాటు నాకు వచ్చిన హీరోని బట్టి నేను వెళ్తాను సార్. ఓకే. నాకు ఇప్పుడు తారక్, బాలయ్య వీళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీ నేను దాన్ని పవర్ రేట్ డెలివరీ ఇవ్వాలి సార్. అలాగే వెంకటేష్ బాబుతో చేసేటప్పుడు వెంకటేష్ బాబు అప్పటి వరకు ఎక్కువగా యాక్షన్ చేసినా కూడా ఆ ప్యాటర్న్ యాక్షన్ చేయలేదు, సెంటిమెంట్ అన్నీ చేస్తూ వస్తున్నారండి ఆయన. ఇంకా కొత్త యాంగిల్ ఏం టచ్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఆయన కొంచెం ఎక్కువ వసంతాలని ఇలా చేస్తున్నారు, ఇలా కాదు, అది ఉంటూనే కొత్తగా చేయాలి అని చెప్పి ఆ బ్యాక్ డ్రాప్ అంటుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ నెక్స్ట్ వచ్చే హీరోని బట్టి కొంత ఇది ఉంటుంది సార్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద వెళ్తాను సార్. కంటిన్యూస్ ప్రాసెస్ అంతేనండి, ఇంప్రూవ్ చేసుకుంటే పోతాం అంతే సార్. మరి మీకు అంత హెల్ప్ చేసిన బన్నీతో సినిమా తీయలేదా? చేస్తానండి, త్వరలోనే ఉంటుందండి. ఉంటుందండి. మొదలు పెట్టారా? కథ అయిపోయింది సార్, రెడీ అయిపోయిందా? కథ రెడీ అయిపోయింది. ఎప్పుడు ఏంటి అనేది చూడాలి సార్. ఓకే, అయిపోయిందా? అయిపోయిందండి.
బట్ టైం పట్టుద్దండి. అదే of course. మధ్యన జరుగుతున్నాయి సార్, అందువల్ల ఆగుతున్నాను సార్. అయిపోద్దండి. ఎవరు అరవిందేనా ప్రొడ్యూసర్? ఇంకేం అది డిసైడ్ చేయాలి సార్, ఇంకెవరు ఏంటనేది. ఓన్లీ తనతో ఉన్న దీని రీచ్ అప్పుడప్పుడు ఒక మంచి లైన్ ఏదైనా అనిపించినప్పుడు వెళ్ళి చెప్పి మాట్లాడి చేస్తాను సార్. ఒక లైన్ ఓకే అయిపోయాం సార్, జరుగుద్దండి, త్వరలో జరుగుతుంది సార్ అది. సో అతనికి తగ్గట్టుగా తయారు చేసుకున్నారు అంతేనండి.